లోకంలో చాలా రకాల వ్యక్తులుంటారు. ఏమి తప్పు చేసినా ఒక నిర్ణయం అంటూ తీసుకున్న తర్వాత, ఆ నిర్ణయానికి కట్టుబడి దాంట్లో వచ్చే మంచి చెడులని సమానంగా స్వీకరించగలిగే వ్యక్తులు కొందరైతే, మంచి జరిగితే మేం చేశాం, చెడు జరిగితే అవతల వాడి తప్పు అని నెట్టేసేవాళ్ళు కొందరు. ఇలా కాకుండా ఇంకొక రకం ఉంటారు. సారీ, గోడ మీద పిల్లలు అంటారు వీళ్ళు. వాళ్ళు అటు ఉండరు, ఇటు ఉండరు, గోడ మీద కూర్చొని చూస్తూ ఉంటారు. నిర్ణయాలు తీసుకోరు. ఒకవేళ ఎవరన్నా నిర్ణయం తీసుకొని ఏదన్నా చెప్పాలని ప్రయత్నించినా వాళ్ళని యాక్సెప్ట్ చేయరు. బట్ బ్లండర్స్ చేస్తూనే పోతారు. మేమే తెలియగలవాళ్ళం, మాకే అంతా తెలుసు, మేమే 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 ఈ ఈ ఈగోలతోటే ఈ ప్రపంచం నాశనం అవుతుంది. పొద్దున లేచినప్పటి నుంచి నేను గొప్ప, నాదే గొప్ప, నా ఆలోచన విధానమే కరెక్టు, నేను చేసేదే కరెక్టు, ఇలా చెప్పుకుంటూ ఎదుటి మనుషుల్ని ద్వేషిస్తూ, ఎదుటి వాళ్ళపై నిందలేస్తూ, మనలో ఉన్న లోపాలను గ్రహించలేకపోవటం ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు. జీవితం ఇలా ఉండాలి అని మనం రాసుకుంటే ఇలా ఎందుకు ఉండకూడదు అని భగవంతుడు నిర్ణయిస్తాడు. అందుకని ఎప్పుడు మనం ధ్యానంలో ఉన్నామని, మన పక్కన మనకు తెలియని ఒక అతీంద్రియ శక్తి మనల్ని గమనిస్తుందని ఎప్పటికీ మనం గుర్తించాం. ఇదిగో చూడండి, ఇప్పుడు ఆ పూసిన పువ్వు దేవుడి పాదాల చెంతకు వెళ్తుందా, రేపు పొద్దుడికి వాలిపోతుందో అది నిర్ణయించాం మనమా? మనం నిర్ణయించగలమా? దాని మీద ఆల్రెడీ రాసింది. ఆ పువ్వు ఏం కావాలి అనేది సృష్టించిన ఆ సృష్టికర్తకు మాత్రమే తెలుసు.